అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? జరుగుతున్న తప్పుని ఆపడానికి వచ్చాం. నాకు నా మేనకోడలికి పెళ్లి జరుగుతుంది, అందులో తప్పే ఉంది? నా చెల్లి మెడలో తాళి కట్టి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? తాళి కట్టానని ఎవరు చెప్పారు? చూడండి శ్యామ్ గారు, నాకు నిజం తెలియక నేను నా చెల్లికి వేరే సంబంధం చూసి బలవంతంగా పెళ్లి కొప్పించాను. అటు నా మాట కాదనలేక, ఇటు మిమ్మల్ని మరిచిపోలేక రాధ లోపలే కుమిలిపోయింది. మీరు కట్టిన తాళి ఇంకా రాధమెళ్ళలోనే ఉంది, అది తెలుసా మీకు? ఆ తాళి తీసేసి ఇంకో పెళ్లికి సిద్ధపడలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆ పిచ్చిది. రాధ సూసైడ్ చేసుకోవడం ఏంటి? పిచ్చా తనకి? ఇంకా నా జీవితంలోకి రానని, గోపాల్ని పెళ్లి చేసుకుంటున్నాను అని తనే చెప్పింది కదా. మీరు దాని మనసు ముక్కలయ్యేలా మాట్లాడేసరికి అలా చెప్పింది. వాట్? కానీ మిమ్మల్ని ఖుషిని వదులుకొని వేరే జీవితంలోకి అడుగు పెట్టడం తన వల్ల కాక ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకొని నిద్ర మాత్రలు మింగేసింది. శ్యామ్ గారు, మీరు చదువుకున్నవారే కదా, భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పని మీకు తెలీదా? మీ వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎస్ఐ గారు, వీళ్ళంతా కలిసి ఏదో గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండి. అవును సార్,